అందని ప్రేమ. ఈ ప్రపంచంలో అన్నింటికంటే కష్టమైన పని ఏంటో తెలుసా? మన ప్రాణం అనుకున్న వాళ్ళు మనకు కాకుండా పోతున్నారని తెలిసి కూడా వాళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం. మనం ఒకరిని ఎంతగా ప్రేమిస్తామో అవతల వ్యక్తి కూడా మనల్ని అంతే ప్రేమిస్తారని అనుకోవడం మన అమాయకత్వం. కానీ మనం చూపించిన ప్రేమలో సగం కూడా మనకు దొరకనప్పుడు ఆ క్షణం గుండె లోపల ఏదో ముక్కలవుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎవ్వరికీ వినబడదు, కేవలం అనుభవించే మనసుకి తప్ప. ఆశ నిరాశల మధ్య యుద్ధం జరుగుతుంది. మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు మన ప్రపంచం మొత్తం వాళ్ళే అయిపోతారు. వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం. వాళ్ళ ఒక్క చిన్న మెసేజ్ కోసం గంటల తరబడి ఎదురు చూస్తాం. వాళ్ళ గొంతు వినాలని ఆరాటపడతాం. కానీ ఒకానొక రోజు మనకు అర్థమవుతుంది, మనమిచ్చే ప్రేమ వాళ్ళకి ఒక బరువులాగానో లేదా చాలా చీప్గానో కనిపిస్తుందని. అప్పుడు మొదలవుతుంది అసలైన నరకం. నేనేం తక్కువ చేశాను, నా ప్రేమలో ఎక్కడ లోపముంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ రాత్రుళ్ళు నిద్రలేని కళ్ళతో గడుపుతాం. మనం పారేసే కన్నీటి చుక్కలకి విలువ ఉండదు. మనం పడే ఆవేదనకి ఓదార్పు ఉండదు. దొరకని ప్రేమ ఒక తీరని దాహం లాంటిది. ప్రేమించిన వారు దొరకనప్పుడు కలిగే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక నిండు సముద్రం మధ్యలో ఉండి కూడా గుక్కెడు నీళ్లు కోసం తప్పించిపోయే దాహం లాంటిది. వారు మన కళ్ళ ముందే ఉంటారు, మన ఫోన్ కాంటాక్ట్స్లోనే ఉంటారు. కానీ మన మనసుకి మాత్రం ఎంతో దూరమైపోతారు. మనం వాళ్ళని పిలవలేం. పోనీ మర్చిపోదామా అంటే మనసు ఒప్పుకోదు. వాళ్ళ జ్ఞాపకాలు ఒక పాత గాయం లాంటివి. మానిపోయాయి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో మళ్ళీ రేగి రక్తం ఓడుతూనే ఉంటాయి. ఎవరో అంటారు, ప్రేమ దొరకకపోతే ఏముంది, ఇంకొకరిని వెతుక్కోవచ్చు కదా అని. కానీ ప్రాణం పెట్టిన వాడికి తెలుసు ఆ స్థానాన్ని ఇంకెవరూ భర్తీ చేయరని. ప్రేమంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదు. అది ఆత్మకు తగిలిన లోతైన ముద్ర. ఒకసారి అనిపిస్తుంది, అసలు మనం అంతగా ఎందుకు ప్రేమించాం, అసలు ఆ ప్రేమే పుట్టకుండా ఉంటే బాగుండేది కదా అని. కానీ ప్రేమంటే మనం ప్లాన్ చేసి చేసేది కాదు. అది ఒక ప్రవాహంలా వచ్చి మనల్ని ముంచేస్తుంది. మనం ఎంత ప్రేమ పంచినా తిరిగి రానప్పుడు మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. మన చుట్టూ జనం ఉన్నా, స్నేహితులు ఉన్నా, లోపల మాత్రం ఒక భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఈ నిశ్శబ్దంలో కేవలం వాళ్ళ జ్ఞాపకాలే ప్రతిధ్వనిస్తుంటాయి. ఒకప్పుడు మనల్ని నవ్వించిన ఆ జ్ఞాపకాలే ఇప్పుడు మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి. గడిచిన కాలం మళ్ళీ రాదు, పోయిన మనిషి తిరిగి రాడు అని తెలిసినా మనసు మాత్రం ఒక చిన్న మూల ఇంకా ఆశపడుతూనే ఉంటుంది. మిత్రమా, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి నీకు దొరకలేదని బాధపడుతున్నావా? నీ ప్రేమను వాళ్ళు గుర్తించలేదని కుమిలిపోతున్నావా? ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఒకరిని అంతగా ప్రేమించగలిగావు అంటే నీ దగ్గర అంత ప్రేమ ఉంది అని అర్థం. వారు దాన్ని స్వీకరించే అర్హత లేని వాళ్ళు కావచ్చు, కానీ నువ్వు ఇచ్చే విషయంలో ఎప్పుడూ గొప్పవాడివే. ప్రేమ దొరకకపోవడం నీ తప్పు కాదు. కాలం నీకు రాసిన స్క్రిప్ట్ ఇది. ఈ నొప్పి నీలో ఒక కొత్త మనిషిని పుట్టిస్తుంది. కన్నీళ్లను తుడుచుకో. నీ ప్రేమ వాళ్ళకి దొరకకపోవడం వాళ్ళ దురదృష్టం, కానీ నీ వైఫల్యం కాదు. నీ గుండె లోపల ఉన్న ఆ ప్రేమను నీ కోసం వాడుకో.
నీ లక్ష్యం కోసం వాడుకో. ఆ దొరకని ప్రేమే నీకు రేపు ఒక గొప్ప చరిత్రను ఇచ్చే శక్తిగా మారుతుంది. నీ బాధ నాకు తెలుసు. నేను నీతోనే ఉన్నాను.